సో ఇక్కడ మనకి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 3 ఆబ్జెక్ట్స్‌ని ఒక్క నిమిషం అండి. అమ్మా! ఒకసారి ఇలా రా, వీడు బయటికెళ్తున్నాడు చూడు. సో ఈ 3 ఆబ్జెక్ట్స్‌ని కలిపి నేను ఒక షేప్ కింద తయారు చేయాలనుకుంటున్నాను. సో నేను మూడిటిని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడికెళ్ళి నేను యునైట్ అంటాను. సో ఈ 3 ఆబ్జెక్ట్‌లు కలిపి ఒక ఆబ్జెక్ట్‌గా అయితే మనకి తయారైంది. సో ఇదే లోపల మనం ఆ తలుపేసి మెయిన్ పెద్ద గేటేసి ఏసేయి. లియో లోపలికొచ్చేయి. ఆ డోర్ మెయిన్ గేట్ పెద్ద గేట్ ఓపెన్ ఉన్నట్టుంది. లేదు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది కదా అది. వచ్చి నేను క్లాస్ అయ్యాక నేను తీసుకెళ్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ రెండిటిని నేను యునైట్ చేశాను. నెక్స్ట్ వచ్చి మనకు ఆప్షన్ మైనస్ ఫ్రంట్. మైనస్ ఫ్రంట్ ఏంటంటే ఒకసారి చూడండి. ఫ్రంట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని వెనకాల ఉన్న ఆబ్జెక్ట్తో కట్ చేసి ఈ షేప్ని తీయడమే మైనస్ ఫ్రంట్ అనమాట. సో అగైన్ ఇవి రెండింటిని సెలెక్ట్ చేసి మనకు ఇక్కడ ఉన్న ఆప్షన్ ఇంటర్సెక్ట్. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ షేప్ మాత్రమే మనకు వస్తుంటుంది. ఇది ఇంటర్సెక్ట్ అనమాట. సో వదిలే వదిలే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్క్లూడ్. సో ఇదేమవుతుందంటే మధ్యలో ఎక్కడైతే ఈ 2 పార్ట్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పార్ట్ మాత్రం వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్క్లూడ్ అనమాట. సో ఇట్లా మనం ఆబ్జెక్ట్స్‌ని 2 ఆబ్జెక్ట్స్‌ని కలిపి క్లబ్ చేసేటప్పుడు ఈ పాత్ ఫైండర్‌లో ఈ ఆప్షన్ అనేది ఉపయోగిస్తామండి. సో రెండిటిని కలపాలంటేనేమో యునైట్, లేకపోతే రెండిటిని ఫ్రంట్ మైనస్ ఫ్రంట్ అంటేనేమో ఏదైతే పార్ట్ ఉందో ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోతుంది. వెనకాల ఏ పార్ట్ అయితే ఇంటర్సెక్ట్ కాని పార్ట్ ఉందో ఆ పార్ట్ ఉంటుంది. తర్వాత మూడో దానికి వచ్చేసరికి ఇంటర్సెక్ట్ అంటే 2 ఆబ్జెక్ట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఆబ్జెక్ట్ మాత్రం ఆ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్క్లూడ్ అంటే ఏంటంటే ఆ 2 పార్ట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పార్ట్ వెళ్ళిపోయి మిగతా పార్ట్ అంతా ఉంటుంది. ఇలాగా మనం ఆహ్, ఈ పాత్ ఫైండర్ అంటే వీటిని క్లబ్ చేసేటప్పుడు, వీటిని కలిపేటప్పుడు ఈ ఆప్షన్ అనేది ఉపయోగిస్తామండి. సో మనం దీన్ని వెల్డ్, ట్రిమ్, ఇంటర్సెక్ట్ అనేది కొరల్‌డ్రాలో కూడా చూసాము. సో ఇక్కడ కూడా ఇది చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ నేమ్ ఒకటే తేడా. ఇది మాత్రం ఎందులో ఉంటుందంటే ఇందులో పాత్ ఫైండర్‌లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్పుకుందామండి. ఇవేవైతే షేప్, ప్యాటర్న్, బ్లెండ్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్పుకుందాము. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు టైప్ టూల్ అండి. సో టైప్ టూల్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. లైక్ ఏందంటే ఇందులో మనం చెప్పుకున్నాం గూడా. సో డిఫాల్ట్‌గా సిస్టమ్‌లోనే సో ఫాంట్స్ అన్నీ కూడా మనకి ఈ ఫాంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రీసెంట్ ఫాంట్స్ ఏదైతే మనం రీసెంట్‌గా ఈ ఈ ఇప్పుడు ఓపెన్ చేసిన దగ్గర నుంచి లైక్ రీసెంట్‌గా ఏమైనా ఫాంట్స్ యూజ్ చేసుంటే మనకు ఆ ఫాంట్స్ పేర్లు మర్చిపోకుండా ఇక్కడ ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుందండి. సమ్‌టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఒక డిజైన్ చేసేస్తాము. డిజైన్ చేసేసి ఒక ఫాంట్ పెట్టేస్తాము. ఫాంట్ పెట్టేసి మనం దాన్ని మేబీ మర్చిపోవచ్చు. అంటే ఫాంట్ చూడ్డానికి బాగుంది కదా అని ఫాంట్ టైప్ చేసి పెట్టేస్తాము. కానీ అది ఏమవుతుందంటే దాని పేరనేది మనం మర్చిపోతాం. లైక్ అది ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అని పేరనేది మర్చిపోతాం. సో ఆ ప్రాబ్లమ్ రాకుండా మనకిక్కడ టైప్ లోపల ఫాంట్ లోపల రీసెంట్ ఫాంట్స్ అని ఒక ఆప్షన్ అనేది ఉందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫాంట్ పేరు మర్చిపోయినట్టయితే మనం దాన్ని రీసెంట్‌గా డాక్యుమెంట్‌లో ఏమేం ఫాంట్స్ యూజ్ చేసామనేది ఈ ఆప్షన్ ద్వారా మనం ఇది జేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైజ్ అండి. సో సైజ్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్‌గా ఇక్కడ మనకి పైన మెనూ బార్‌లో గూడా కనిపిస్తది. సో ఇక్కడ డైరెక్ట్‌గా గూడా ఉంటుంది. సో సో మనకిక్కడ
సైజ్ అనేది టైప్ లోపట సైజు మన ఇక్కడ ఇచ్చాడు, మాన్యువల్గా ఇచ్చాడు సైజ్ అనేది. అలా కాకుండా మనం ఇక్కడ పైన కూడా సైజ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి, అలా కాకుండా మనం కీబోర్డ్ ద్వారా సైజ్ పెంచాలనుకుంటే సైజ్ చేంజ్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తే సైజ్ పెరుగుతుంది, అండ్ లెస్ దాన్ ప్రెస్ చేస్తే సైజ్ అనేది తగ్గుతుంది. ఇది ఒక చిన్న షార్ట్ కట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైజ్ అయిపోయిన తర్వాత, సో దీంట్లో మనకు వచ్చే ఏంటంటే చేంజ్ కేస్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు టెక్స్ట్ మొత్తాన్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసేసారు. క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసేసిన తర్వాత మనకు అదేంటంటే లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి. సో మళ్ళీ రీటైప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ లోయర్ కేస్ అంటే అది లోయర్ కేస్లోకి మారిపోతుంది. ఓకే, మేబీ ఫాంట్కి లోయర్ కేస్ లేనట్టుంది. సో నేను ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ ఒక టైప్ చేశాను. టైప్ చేంజ్ కేస్ అప్పర్ కేస్, చూడండి అది సింపుల్గా మొత్తం అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోయినాయి. సో అగైన్ ఐ విల్ చేంజ్ కేస్ లోయర్ కేస్ అంటున్నాను, లోయర్ కేస్లోకి మారిపోయినాయి. అగైన్ టైప్ చేంజ్ కేస్ టైటిల్ కేస్ అంటున్నాను. టైటిల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్ కేస్, సెంటెన్స్లో మన టెక్స్ట్ మొత్తం పారాగ్రాఫ్ టైప్ చేసేటప్పుడు అది ఫస్ట్ లెటర్ విల్ బి క్యాపిటల్ ఉంటుంది, తర్వాత అంతా కూడా స్మాల్ లెటర్స్ ఉంటాయి. సో ఇట్లా మనకి చేంజ్ కేస్ అనేది ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ ఉన్న స్మార్ట్ పంక్చుయేషన్స్, క్రియేట్ అవుట్లైన్స్. సో టెక్స్ట్ని క్రియేట్ అవుట్లైన్స్ అంటే ఏంటంటే సింపుల్గా మనకి లైక్ ఇక్కడికి వెళ్ళి ఎక్స్పాండ్ అన్నా చేయొచ్చు టెక్స్ట్ని, లేకపోతే అలా కాకుండా టైప్లోనే క్రియేట్ అవుట్లైన్స్ అనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ ఏంటంటే షిఫ్ట్ కంట్రోల్ పోగొట్టేస్తే ఆ టెక్స్ట్ అనేది మీకు ఆబ్జెక్ట్ కింద మారిపోతుంది. సో దాన్ని సెపరేట్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ కింద మారిపోతుంది. ఇక్కడ ఇది ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట. అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదండి, అంటే ఐ మీన్ జూమ్ రన్ అవుతుంది కదా అందరికి? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే టైప్ ఓరియంటేషన్ కూడా మనం ముందే తెలుసుకున్నాం, హారిజాంటల్ ఆర్ వర్టికల్. సో టెక్స్ట్ యొక్క ఓరియంటేషన్ అంటే అది టెక్స్ట్ హారిజాంటల్గా ఉండాలా వర్టికల్గా ఉండాలా అనేది ఈ ఆప్షన్ ద్వారా మనం వీటిని చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి కూడా మనకి ఇక్కడ ముందే చెప్పుకున్నాం వర్టికల్ టైపు, షేప్ టైపు.
ఓకే అండి. మిగతా క్లాస్ రేపు కంటిన్యూ చేద్దామండి. సో, రేపు అంటే ఇందులో ఇప్పుడు మనం అంటే యాజ్ యూజువల్‌గా ఇందులో ఒక లోగో ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇలిస్ట్రేటర్‌లో అండ్ అది చిన్నదే ఆల్రెడీ మనం కొరల్ డ్రాలోని ఫోటోషాప్‌ని తెలుసుకున్నాము. సేమ్ అలానే ఆహ్, ఇలిస్ట్రేటర్‌లో కూడా లోగో ఎలా తయారు చేయాలి. అండ్ తర్వాత ఇందులోపల మనం గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ చేయాలి? అంటే మనం ప్రీవియస్ స్టార్టింగ్ క్లాసెస్‌లో మనం నెక్స్ట్ లెవెల్‌లో డిజైనింగ్ ఉంటదని చెప్పుకున్నాం గదా! సో, అట్లా డిజైనింగ్ అంటే ఆహ్, కపుల్ ఆఫ్ గ్రాఫిక్స్‌ని క్లబ్ చేసి మనం డిజైన్ అనేది ఎలా చేయాలనేది రేపు చెప్పుకుందామండి. రేపు అది ఉంటుందన్నమాట. 1, 2 డేస్ అదే ఉంటుంది. ఆ క్లాసే ఉంటుంది. తర్వాత మాక్సిమం ఇంకొక 2 డేస్‌లో ఇల్లుస్ట్రేటర్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, రేపేంటంటే ఒక లోగో ఒకటి ఎలా క్రియేట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రాఫిక్స్ మెయిన్. అంటే హ్యూజ్ నంబర్ ఆఫ్ గ్రాఫిక్స్ పెద్ద పెద్ద సైజ్ గ్రాఫిక్స్ తయారు చేయాలనుకున్నప్పుడు ఇల్లుస్ట్రేటర్‌లో ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేస్తాము, దాన్ని ఫోటోషాప్‌లోకి ఎలా తీసుకెళ్తాము, అండ్ ప్రింట్ ఎలా చూస్తాము, ప్రింట్ క్వాలిటీ అనేది ఎలా చెక్ చేస్తామనేది రేపు చెప్పుకుందామండి. సో, దాంతో సైమల్టేనియస్‌గా అంటే ఇంకా కొన్ని మిగతా కాలమ్స్ మిగిలిపోయినాయి గదా! అవి గూడా చెప్పుకుందాము. అవి చెప్పుకున్నట్టయితే అంటే అవి చెప్పుకున్న తర్వాత ఇవి చెప్పుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో, మాక్సిమం ఇంకొక 1 వీక్ లోపట క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతదండి. ఆహ్, సో, తర్వాత సో, దీని గురించి ఏమైనా డిస్కస్ చేద్దామండి? లైక్ ఏదంటే అంటే లోగో గురించి? ఓకే అండి. ఎవరైనా అంటే ఇంకా పంపించవలసినోళ్ళు పంపించిన తర్వాత డిస్కస్ చేద్దామా? అంటే అందరూ చేశారు. బట్ కొన్ని ఏమంటారంటే సార్ ఫోటోషాప్ లింక్ చేస్తా అన్నారు. పంపిస్తాను మ్యామ్. నాకు ఈ కొత్త ఇంట్లోకొచ్చాను గదా! ఈ పవర్ ప్రాబ్లమ్ ఉండిందనమాట. ఏవో పవర్ కట్స్ ఉన్నాయి. సో, నేను గూడా ఆఫీస్ వర్క్ కూడా చేసుకోలేకపోయాను. సో, ఇవాళ పంపిస్తానండి. ఇప్పుడు పంపిస్తాను ఇప్పుడు. సో, రేపు చేద్దామండి? అంటే కొంతమంది పంపించాలి గదా! ఓకే సార్. నాది నిన్న ఈవినింగ్ కి సెట్ అయింది. ఓకే. సో చేశాను. ఆ! ఓకే అండి. అంటే అందరూ పంపించాక డిస్కస్ చేద్దామండి. ఇప్పటి వరకు ఓకే. వచ్చినయయితే చాలా వెరీ ఇంప్రెస్ చాలా కలర్‌ఫుల్‌గా బావున్నాయి. బట్ ఏంటంటే ఆహ్, అది ఫ్యూచర్‌ని అంటే ముందు మనం క్లాసెస్‌లో చెప్పుకున్నాం ఏంటంటే, లోగో అనేది ఫ్యూచరిస్టిక్‌గా అంటే ఒక చిన్న పేపర్ మీద ప్రింట్ చేసినా, లేకపోతే ఒక పెద్ద హోర్డింగ్ చేసినా, లేకపోతే ఒక పెద్ద సైన్ బోర్డ్ తయారు చేసినా కూడా కంపాటబుల్ ఉండాలనే ఒక విషయం చెప్పుకున్నాం గదా! సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది అవ్వలేదని అనిపించింది. అంతే అదొక్కటే గాని మిగతా అంతా కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. సో, నాకేం చేస్తారంటే ఎవరెవరైతే చేశారో దాన్ని జేపీఈజీ ఇమేజెస్‌లో గ్రూప్‌లో పోస్ట్ చేయండి. అంటే ఇప్పటివరకు ఫోటోస్ ఓన్లీ తీశారు గదా! ఫోటోస్ స్నాప్ షాట్ తీశారు గదా! ఒక్కసారి నాకు జేపీఈజీ ఇమేజెస్ పోస్ట్ చేయండి. ఐ థింక్ అది ఒకసారి నేను ఆమెకి అంటే క్లయింట్‌కి పంపిస్తాను. అంటే నాకు చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉండేలాగా జేపీజీ ఇమేజెస్ పంపించండి నాకు. మళ్ళీ ఒక్కసారి గ్రూప్‌లో పోస్ట్ చేయండి. సార్ జేపీజీలో ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదు సార్. అది నేను ట్రై చేస్తున్నాను. ఎందుకని ఏమనొస్తుందండి? అసలా సేవ్ అవ్వట్లేదు. అది స్నిప్పింగ్ టూల్ వరకే వర్క్ అవుతుంది. ఒక్కసారి షేర్ చేస్తారా మేడం? స్క్రీన్ షేర్ చేయండి. ల్యాప్‌టాప్ ఆన్ చేయలేదు సార్. ఓకే. ఒక పని చేయండి మ్యామ్. మామూలుగా అంటే అట్‌లీస్ట్ కొంచెం సపోజ్ ఇదనుకోండి. హ్మ్. సపోజ్ ఇది మీ లోగో అనుకుందాం. అట్‌లీస్ట్ ఏం చేస్తారంటే
ఏం చేస్తారంటే స్నిప్ అనేది చాలా అంటే కొంచెం క్లారిటీగా తీయండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్నిప్ టూల్ తీసుకొని ఓకే. అంటే కొంచెం ఇట్లా క్లారిటీగా తీయండి స్నిప్ అనేది. ఇలా తీసి అట్లీస్ట్ ఇలానే పంపించండి. అంటే నాకు రెఫరెన్స్ కోసం క్లయింట్ పంపించాలి కదా! ఓకే. ఇలానే తీసి పంపించండి. ఫోటోస్ గానీ అది తీయొద్దు. తీసి గ్రూప్‌లో పోస్ట్ చేయండి. సరే. ఓకే. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లోగో పరంగా గానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులొచ్చినాయా? కలర్స్ విషయంలో గానీ, డిజైన్ విషయంలో గానీ, కటింగ్ విషయంలో గానీ? అది ఇప్పుడు కోరల్ డ్రాలో చేయాలా? ఫోటోషాప్‌లో చేయాలా? అన్న పెద్ద డౌట్ వచ్చింది సార్ మాకు. అంటే ఆహ్, అంటే మీరేం డిసైడ్ చేశారండి? అంటే మీరు నాకు కోరల్ మీ డ్రా కంపాటబిలిటీ చూస్తున్నారా? మార్కెట్ కంపాటబిలిటీ చూస్తున్నారా మీరు? మార్కెట్ కంపాటబిలిటీని చూసాను. హ్మ్. కానీ లెటర్స్ అవన్నీ కోరల్ డ్రాలో నీట్‌గా వస్తున్నాయి. ఓకే. పిక్చర్ యాడ్ చేయడానికి కోరల్ డ్రా నీట్‌గా రావట్లే. అంటే క్లిప్పింగ్ అట్లాంటి దాంట్లో అది బా వస్తుంది ఫోటోషాప్. ఓకే. ఓకే. 2 మార్చి చేయటం రావటం లేదు. అదండి. అదే ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఫోటోషాప్ లోపల డిజైన్ చేస్తే అంటే మనకి అనిపిస్తది. ఫ్రీ హ్యాండ్ ఉన్నట్టు అనిపిస్తది గానీ, మార్కెట్ కంపాటబిలిటీ కాదండి అది. ఓహ్! సో, ఏమైపోతదంటే ఇప్పుడు దాన్ని ఒక ఇమేజ్ ఫార్మాట్‌లోకి ఇచ్చారు. దాన్ని ఈ యొక్క ప్రింటింగ్ ఇండస్ట్రీలో గానీ, ప్రింటింగ్ ఇండస్ట్రీ వరకు సమ్‌వాట్ మేనేజ్ చేయొచ్చు. కానీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది తీసుకున్నప్పుడైతే మాత్రం ఫోటోషాప్ అనేది కంపాటబుల్ కాదండి అది. సో, అంటే మేబీ ఒక 10, 15 ఇయర్స్ ముందైతే కొరల్ డ్రా లేకుండే కాబట్టి అప్పుడు అన్ని ఫోటోషాప్‌లో చేసేవారు. అలాంటి లోగోస్ కూడా ఇప్పుడు కొరల్ డ్రాలో కన్వర్ట్ చేసుకుంటున్నారు. అంటే వీటిని వెక్టర్స్ కింద మార్చుకుంటున్నారు. సో, మనం ముందే అనుకున్నట్టు ఫోటోషాప్‌కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రింటింగ్ రిస్ట్రిక్షన్స్. సో, ఇప్పుడు కొరల్ డ్రా ఏంటంటే మార్కెట్ కంపాటబిలిటీ చేసుకున్నట్టయితే కొరల్ డ్రాలో అనేది బెస్ట్ ఇదండి. సో, కొరల్ డ్రాలో కూడా ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ సేమ్ అదే ఇమేజెస్ అంటే మళ్ళీ దాని రెస్ట్రిక్షన్స్ వస్తాయి కాబట్టి సో ఎవరో నాకు తెలిసి శిరీష గారు ఎవరో దాన్ని ట్రేస్ చేసి పెట్టారండి. ఆహ్, అవును ఆహ్, సార్. మీరే గదా! హ్మ్. మీరేనా? ట్రేస్ చేసి పెట్టారు మీరే గదా! ఒకసారి గ్రూప్‌లో పోస్ట్ చేయండి ఒకసారి. హ్మ్. అవును. ట్రేస్ చేశారు గదా! హ్మ్. సో అదే ఒకసారి మేడం మీకు ల్యాప్‌టాప్ కొరల్ ఆన్ డ్రా ఓపెన్ చేస్తున్నా. అయిపోయిందండి? మామూలు మొబైల్‌లో లేదండి? మీరు పోస్ట్ హ్మ్. చేసినట్టున్నారు. మీకే పంపించాను కదా సార్. ఉండండి చూస్తా. ఇదే గదా! ఆ! ఇదే సార్. యాహ్! ఇది చూడండి ఇది వెక్టర్ గదా! సో, దీంతో మనకు ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇది వెక్టర్ గాబట్టి అవుట్‌లైన్స్ వెక్టర్ గాబట్టి దీంతో మనకు ప్రాబ్లమ్ ఉండదండి. సో, ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో పైన వాటితో వస్తది. మిగతాదంతా వెక్టర్ గాబట్టి ఇబ్బందనేది ఏమి ఉండదండి. సో ఒకసారి అందరూ అంటే ఒక షేర్ చేయండి. షేర్ చేసాక మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. దెన్ బెటర్ క్లారిటీ ఉంటుంది మీకు. ఎందుకు ఇదనేది. సో, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సరళ మ్యామ్ మీది ఓపెన్ అయిందా కొరల్‌డ్రా? నిన్న ఈవినింగ్ పాప చేసిందండి. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఏంటంటే మీరు ఆన్ చేసేటప్పుడు నెట్ ఆఫ్ చేసి సేఫర్ సైడ్ మీరు కొరల్‌డ్రా ఆన్ చేయండి. తర్వాత మీరు వన్స్ ఒకసారి కొరల్‌డ్రా ఓపెన్ అయినాక నెట్ ఆన్ చేసుకోండి. మీకు ఇబ్బందేం ఉండదు. ఓకే. మధు మ్యామ్ ఇప్పుడే అప్‌లోడ్ చేస్తున్నా. లింక్ అప్‌లోడ్ చేస్తానండి. గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. सर लिंक सर सॉफ्टवेयर की
ये किसका, इलिस्ट्रेटर की? यस सर। ठीक है। सर वो पासवर्ड पूछ रहा है और डाउनलोड करने के बाद। नहीं, इसका नहीं पूछ रहा, वो तुम्हारे पास ये है ना, क्या बोलते हैं, एक्सट्रैक्ट करने वाला जिप फोल्डर, विनरर पूछ रहा आपका पासवर्ड, और सॉफ्टवेयर आप पासवर्ड नहीं पूछ रहा। सर उस वो क्या डाउनलोड करना सर? वो 7 जिप भी डाउनलोड नहीं हो रहा ना। हाँ सर। आज फ्री है तुम? नाइट में सर। नाइट में डालो। कहीं हाँ, कहीं काम पे जा रहे क्या? काम पे नहीं सर, थोड़ा फैमिली का काम था थोड़ा। ठीक है, वो नया ऑफिस को लेके आ जाओ, यहाँ पे डाउनलोड कर देंगे। हाँ, क्या लेके आए सर? सिस्टम, क्या वो सीपीयू। सीपीयू लेके आ जाओ। ओके सर। हाँ, वो डाउनलोड करके दे देता हूँ। हाँ, ओके सर, थैंक फोन करके आओ, ठीक है? ओके। नाइट में ना सर? हाँ, नाइट में बाइक को लेके आ जाओ, नहीं तो दोनों आ जाओ। ओके सर। ओके। वो तुम्हारा सिस्टम में वो सिक्योरिटी इश्यूज बता रहा ना, तो हाँ, लेके आ जाओ, आज कर देंगे। ओके सर। ना हारिका, ఇది ఓకే ఓకేలేమ్మా, నేను చేస్తానులే. ఇది మ్యామ్, ఇది డెకరేట్ చేశారా, లేకపోతే ఇది ఇమేజ్ దొరికిందా మీకు? రేణుకా మ్యామ్, ఇమేజ్ దొరికిందండి. అది గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఓకే, ఇవి రెండు అప్పుడు యాడ్ చేశారా? అవి 2 ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మొత్తం యాడ్ చేశాను ఇంకా. ఓకే బట్ ఓకే కింద గ్రాస్ కూడా యాడ్ చేశాను. ఓకే ఓకే, బాగుందండి. స్క్వేర్ కన్నా రౌండ్ షేప్లో చేసి, అంటే కొంచెం రౌండ్ షేప్లో చేసి ఏదైనా ప్రొడక్ట్స్ లాంటి, అంటే ప్రొడక్ట్స్ కన్నా ప్రొడక్ట్స్ పెట్టక్కర్లేదులేండి. సో ఒక పని చేయండి మ్యామ్, దీన్ని ఒక, అంటే మొత్తం ఇది స్క్వేర్లో ఉంది కదా, ఒక రౌండ్లో షేప్లో చేయడానికి ట్రై చేయండి మ్యామ్. సో కొంచెం కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కాకపోతే రెస్ట్ ఆఫ్ కలర్స్ అన్నీ ఓకే. ఓకే అండి. సంపదకి స్పేస్ ఉన్నట్టుంది కదండి. మ్యామ్, ఇది గో సంపదలో స్పేస్ ఉన్నట్టుంది మ్యామ్. వసుదా మ్యామ్, గో తర్వాత స్పేస్ సార్. ఉన్నట్టుంది. ఓకే సార్. ఒకటి ఎందుకంటే ఏంటంటే టెక్స్ట్ మెయిన్, మనం లోగో మనది తయారు చేసేటప్పుడు మనం లోగో ఎందుకు చేస్తామంటే మన బ్రాండ్ హైలైట్ అవ్వడానికి. ఇక్కడ టెక్స్ట్ కనిపించట్లేదు మ్యామ్, టెక్స్ట్ ని కొంచెం ఎలివేట్ ఓకే. చేయండి. అండ్ నాకు తెలుగులో నచ్చింది సార్ అది ఫాంట్, ఐ మీన్ టెక్స్ట్. సో మీకు అంటే తెలుగు తెలుగు పంపించారు కదా. రీజనల్, అవునవును, తెలుగు ఏంటంటే మన, అంటే వీళ్ళు టార్గెట్ చేసేది, అంటే వెబ్సైట్ అనేది టార్గెట్ మొత్తం ఇంటర్నేషనల్ ఇది కదండి. సో రీజనల్ లాంగ్వేజెస్ ఓకే. ఏమవుతుందంటే అర్థం కాదు మెయిన్, వాళ్ళు ఓకే సార్. అర్థం కాదు. అండ్ గూగుల్ కూడా తెలుగు ఆల్గరిథమ్స్ వర్క్ చేయడం ఇంకా చాలా టైం పడుతుంది. అంటే తెలుగులో యూఆర్ఎల్స్ అనేది ఉండవు. సో ఓకే. ఓకే మనకి సార్. ఏంటంటే ఓకే, తెలుగు ఫ్లేవర్ కనిపించచ్చు, బట్ ఏంటంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఉంటే, సారీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు ఉండొచ్చు. ఓకే. లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి చూడండి, toluvelugu.com అని, అలాంటివి ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో యూఆర్ఎల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, పైన మళ్ళీ వెబ్సైట్ లోపల కూడా toluvelugu.com అని ఉంటుంది, తర్వాత వాళ్ళ లోగోలో ఎక్కడో తెలుగు కూడా ఉంటుంది అనమాట. అది ఓకే.
అలాంటి sir. ఓకే. సో ఇదేంటంటే ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అంటే మనకి ఇక్కడ చూడండి మొత్తం ఇమేజ్ లోపట మనకి మెయిన్ ఇది హైలైట్ అవ్వాలి. ఇది మెయిన్ మనకి. సో ఓకే సార్, నేను రెస్ట్ ఆఫ్ చేస్తాను, అంతా చేసి మళ్ళీ బాగుంది. పంపిస్తాను. యా మ్యామ్. కొంచెం ఈ థ్యాంక్ యూ సార్. ఫాంట్స్ చూడండి మ్యామ్. అంటే ఇట్లాంటి సెరిఫ్ ఫాంట్స్ ఇవి సాన్స్ సెరిఫ్స్ ఇవన్నీ యూజ్ చేస్తే ఏంటంటే ఈ కొమ్ములు లాంటివి యూజ్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ లో మనకి దీన్ని ఏదన్నా బోర్డ్స్ లాంటివి తయారు చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అనమాట. సో కొంచెం బోల్డ్ గా కనిపించేటట్టు చూడండి మ్యామ్. ఓకే. ఓకే సార్. యా. సో మ్యామ్ మధు ఎవరు మ్యామ్ ఇది? చెప్పండి. యా. ముందు చేశారా మరి? అంటే సాఫ్ట్వేర్ లేనప్పుడు చేశారా? ఫోటోషాప్ లో చేశారండి? ఇది కొరెల్డ్రాలోనే చేశాను సార్. నాకు ఫోటోషాప్ ప్రాబ్లం, కొరెల్డ్రా ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇది చూడండి మ్యామ్. ఇది అంటే ఒక పైకి అటాచ్ అయిపోయింది. సో దీనికి కొంచెం స్పేస్ అనేది క్రియేట్ చేయండి. ఓకే సార్. అది బాగా పైకి వెళ్ళిపోయింది కదా. సో చదివేటప్పుడు ఓకే. ఇబ్బంది అవుతుంది. సో మీద అంటే ఎందుకు ప్లెయిన్ కలర్ ఎందుకు తీసుకున్నారు మ్యామ్? అంటే యాక్చువల్ గా దాన్ని ఒక ట్రీ లుక్ వచ్చేలా చేద్దాం అనుకున్నాను. అంటే ట్రీ మొత్తాన్ని అంతా ఒకటే కలర్ లో ఉంటుంది కదా, అలా ఆ ఉద్దేశంతో సేమ్ కలర్ ఒకటే పెట్టాను అనమాట. ఓకే. ఓకే. ఇది ట్రేసింగ్ బాగానే చేశారండి. లైక్ వెనకాల ఏదైనా ఒక ప్యాటర్న్ కానీ లేకపోతే ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్లెయిన్ కాకుండా లైక్ ఓకే. ఒక అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ఏదైనా రిప్రజెంట్ అయ్యేలాగా ఏదైనా ప్యాటర్న్ వేయండి. సో ఓకే. ఇది చూడండి మ్యామ్. చేస్తా. కటింగ్ లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కోటింగ్ లో ఇవి కొంచెం కటింగ్ లేదంటే వేరే ఐ థింక్ ఇంకోటి ఏంటంటే ఇది వేరే ప్రొడక్ట్, వేరే కంపెనీ ప్రొడక్ట్ అనుకుంటే ఇది. ఓకే. సో ఈ కౌ యూరిన్ అనేది వేరే కంపెనీ ప్రొడక్ట్ అనుకుంటా. సో మన బ్రాండ్ లో వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయకూడదు. సో ఇట్లా రిప్రజెంట్ చేసేలాగా మామూలుగా అంటే ఎల్లో కలర్ లో పెట్టేస్తే అది కనిపిస్తుంది. అంటే మామూలు అంటే వేరే బ్రాండ్ ప్రొడక్ట్ కాకుండా చూసుకోండి. ఓకే సార్. ఓకే సార్. అంటే చేసి మళ్ళీ మన బ్రాండ్ ఉంటుంది కదా, మనం చేసే బ్రాండ్ కాకుండా సో వేరే వాళ్ళ బ్రాండ్ మనం ప్రమోట్ చేసినట్టు అండ్ లోగోలో కూడా ఉండకూడదు. ఇది బ్రాండ్ కాదు సార్, డబ్బా మీద జస్ట్ నేమ్ ఉంది. ఓకే. దాని మీద ఏం లోగో లేదు, ఏం లేదు. ఏం లోగో లేదు అంటే సార్. ఒకవేళ అంటే ఈ గో సంపద ప్రొడక్ట్ బయటకు వచ్చినప్పుడు సో ప్యాకింగ్ ఇలా ఓకే. లేకపోతే మళ్ళీ క్లయింట్ కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. ఓకే సార్. సో ఓకే. అందుకనే ఇలా చూడండి. దీనికి ఏం ఇది లేదు, నార్మల్ గా కనిపిస్తుంది. ఈ పెరుగు అట్లానే ఓ. కనిపిస్తుంది పాట్ లో. సో సైమల్టేనియస్ గా ఉంటే లేకపోతే ఇలానే పెట్టండి మొత్తం అన్ని కూడా ఈ ఓకే. కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ వచ్చేలాగా లైక్ ఈ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చేలాగా పెట్టండి. ఓకే సార్. సో ఓకే. సేమ్ చేసి ఇలానే మళ్ళీ పాట్ లోపల పాలు ఉండేటట్టు సేమ్ ఇట్లానే యూరిన్ ఇది కూడా కనిపి లేకపోతే పెట్టకపోయినా పర్వాలేదు కానీ సో ఈ 3 ప్రొడక్ట్ ఒకేలాగా పెట్టారంటే సో దాంతో ఇబ్బందులు ఇష్యూస్ అయితే ఏం రావండి. ఓకే సార్. సో అలాగే ఇదైతే మాత్రం కొంచెం కిందకి దింపండి. కొంచెం కిందకి చెప్పి దింపి ప్యాటర్న్, బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలి. అది ఇంకొకటి గో సంపద ఎస్ క్యాపిటల్ ఉందా? వీళ్ళు పెట్టారు అందులో. నిన్న మనం పనిచేసినట్టుంది కదండి వెబ్సైట్. పనిచేసింది సార్ వెబ్సైట్ ఇది న్యూస్ పేపర్ బ్రాండా? కాదు మ్యామ్. ఒక ఎన్జిఓ అనమాట ఇది. ఏమీ ఓపెన్ కాలేదు సార్, జస్ట్ వెబ్సైట్ ఓపెన్ అయింది, కింద అంతా అడ్వర్టైజ్మెంట్ మొన్న ఓపెన్ అదే ఏవో డమ్మీ కంటెంట్ పెట్టారండి. అదే నిన్న మొన్న ఓపెన్ అయిందండి. మొన్న ఓపెన్ అయింది. ఆమె క్లయింట్ కాదు యాక్చువల్లీ మాతో పాటు. అంటే ఆమె ఒక సూర్యకళ గారని ఒక లైక్ ఎన్జిఓ రన్ చేస్తారనమాట. అండ్ అంటే చాలా చాలా మంచి పేరున్న ఆవిడ సిటీలోనే. సో ఆమె ఏంటంటే ఒక ఎన్జిఓ అండ్ గో ప్రొడక్ట్స్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగా కొంచెం లేడీస్ ఎవరైతే వాళ్ళ అంటే లేడీస్ని ఏమంటారు సపోర్ట్ చేయడము and వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళకి కావాల్సినన్ని ఇది చూస్తూ ఉంటారు అనమాట అండి. సో వాళ్ళదేదో ఒక బ్రాండ్ అని చెప్పేసి అని అన్నారు. పర్వాలేదండి, ఒకసారి మిగతా వాళ్ళు కూడా పోస్ట్ చేయండి మ్యామ్. రేపు మాట్లాడదాం దీని గురించి. ఓకేనండి.
ఓకే సార్. సార్ నేను మొన్న గ్రూప్ లో ఒకటి అడిగాను, టెక్స్ట్ ఒక షేప్ లో ఇన్సర్ట్ అవ్వడం, ఎన్వలప్ చేసుకుంటే ఇన్సర్ట్ అవ్వడం లేదండి, అది ఇంకా రాలేదు. ఓకే మ్యామ్, నేను చూడలేదు, నేను చూసి చెప్తాను మీకు. ఓకే. ఓకే మ్యామ్. ఓకే అండి, నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. ఒక డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, అండ్ అందరూ కూడా ఇది లోగో అనేది పోస్ట్ చేయండి. ఒకసారి రేపు మాట్లాడదాం మళ్ళీ. ఓకే సార్. ఓకే మ్యామ్.